కారు గనక గెలిచుంటే కేసీఆర్ ఏమన్నారంటే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ఈ పార్టీకి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయి ఆయకట్టుకు నీళ్లంది ఉండేవి అన్నారు కేసీఆర్. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. సాగునీటి హక్కుల సాధన కోసం త్వరలో ప్రజా ఉద్యమం రూపొందిస్తామన్నారు గులాబీ బాస్. ఈ నెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. కృష్ణా గోదావరి జలాల ప్రాజెక్టులపై సుదీర్ఘ చర్చ జరగనుంది. గోదావరి కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ లో కొల్లగొడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోలేకపోతుందన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ఎల్పీ భేటీపై మీడియా నోట్ విడుదల చేసిన కేసీఆర్ తెలంగాణ సాగునీటి హక్కుల సాధన కోసం ప్రజా ఉద్యమం నిర్మిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో దీనిపై లోతుగా చర్చిస్తామన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం చాలా బాధాకరమన్నారు కేసీఆర్. ఇది రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అన్నారు. పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లా ప్రజలకు అన్యాయం జరిగితే బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు మాట్లాడిన పాపన పోలేదంటూ ఫైర్ అయ్యారు కేసీఆర్. బీజేపీ తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడుతుందన్నారు. ఏపీ జలదోపిడికి సహకరిస్తున్న బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రత్యక్ష పోరాటమే శరణ్యమన్నారు కేసీఆర్. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి ఆయకట్టకు నీళ్లు అంది ఉండేవన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకపోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు ఆయన. తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ సమాజం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్. నీటి హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ నడుం బిగిస్తుందన్నారు కేసీఆర్. ఈ నెల 19వ తేదీన ఉద్యమ కార్యాచరణ రూపొందించడంపై సమాలోచనలు చేస్తామన్నారు కేసీఆర్.